హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే బియ్యం పిండితో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చెక్కల్ని తయారు చేసుకోవడానికి పిండిని సరైన కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చెక్కలు తెల్లగా వస్తాయి, అలాగే కరకరలాడుతూ వస్తాయి. ఇంకా నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయేలా ఉంటాయి. ఒకటికి 10 తినేయాలనిపిస్తుంది. ఇవి ఎలా తయారు చేసుకోవాలి అని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఈ చెక్కల పిండిని ఎలా తయారు చేసుకోవాలో, అదేవిధంగా పూరి ప్రెషర్తో పని లేకుండా అలాగే చేతితో ఒత్తుకునే పని లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇది బియ్యం పిండి అండి. నేను 1 గ్లాస్ చొప్పున తీసుకున్నాను. ఇది మెజర్మెంట్ వచ్చేసి ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 6 పచ్చిమిర్చి వరకు నేను తీసుకున్నానండి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని అల్లం ముక్కని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి, లేదా ఏదైనా పెద్ద ప్లేట్ లాంటిది తీసుకొని ఈ బియ్యం పిండిని ఇందులో వేసుకోండి. చెప్పాను కదా 200 గ్రామ్స్ ఉంటుంది. ఇది ఆల్రెడీ జల్లించిన పిండేనండి. ఒకవేళ గడ్డలు ఉన్నాయనుకుంటే జల్లించుకొని తీసుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు అయితే ఒక గంట ముందు ఒక 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. పప్పు అనేది ఈ విధంగా మెత్తగా నానాలి, లేదంటే మనం చెక్కల నూనెలో వేసినప్పుడు ఈ పప్పు వల్ల పేలే ఛాన్స్ ఉంటుంది. అందుకని మినిమం ఒక 1 అవర్ పాటైనా వీటిని నానబెట్టండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. నానబెట్టిన వాటిని నీళ్లు తీసేసి ఈ విధంగా పిండిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు ఒక 3 తీసుకొని వేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అండ్ మనం ముందుగా బ్లెండ్ చేసుకొని పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వెన్ననైతే యాడ్ చేసుకోండి. మీకు వెన్న ప్లేస్లో కావాలంటే డాల్డా వేసుకోవచ్చు. ఇన్ కేస్ అది కూడా లేకపోతే ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోవచ్చు. మనం వాడుకునే రిఫైన్డ్ ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఈ వెన్నంతా కూడా పిండిలో కలిసేలాగా ఈ విధంగా రఫ్ చేసుకుంటూ పిండంతా ఒకసారి కలుపుకోండి, మొత్తం ఈవెన్గా కలిసేలాగా. ఈ విధంగా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు వెన్న అనేది పిండి మొత్తానికి చక్కగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోండి. ఇవి గోరువెచ్చని నీళ్ళండి. గోరువెచ్చని నీళ్ళతో కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా మనం పూరీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఈ విధంగా కలుపుకోవాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, స్మూత్గా. మరీ గట్టిగాను ఉండకూడదు, అలాగని మరీ మెత్తగాను ఉండకూడదు. మెత్తగా ఉన్నాయంటే మనం చేసుకునేటప్పుడు పేపర్కి అంటుకుపోయి సరిగా రావన్నమాట. చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. నేను కొంచెం తీసుకున్నాను కాబట్టి నేను పిండి అంతా ఒక్కసారిగా వేడి నీళ్ళలో కలిపేశానండి. అదే మీరు లార్జ్ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే పిండిని వెన్నతో ఒకసారి అంతా పట్టించిన తర్వాత కొంచెంగా వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోండి, లేదంటే పిండంతా కూడా గట్టి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఏదైనా మూత పెట్టుకోండి, ఎందుకంటే ఈ ఉండలు ఆరిపోకుండా ఉంటాయి. తర్వాత ఈ చెక్కలు చేసుకోవడానికి పూరీ ప్రెషర్ అవసరం లేదండి. ఇలా పాలిథిన్ కవర్ కానీ, లేదా బటర్ పేపర్ కానీ, లేదా మనం ఆయిల్ తెచ్చుకునే కవర్ ఉంటుంది కదా, దాని మీద అయినా సరే ఈ విధంగా మనం చేత్తో ప్రెస్ చేసుకొని వేసుకుంటాం కదా, ఇలా చేత్తో కూడా ప్రెస్ చేసుకునే అవసరం లేకుండా నేను చూపించిన విధంగా
ఇలా 2 ముద్దలు పెట్టుకొని ఇలా పేపర్ని ఫోల్డ్ చేసి ఏదైనా ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని ఈ విధంగా జస్ట్ ఫస్ట్ ప్రెస్ చేసుకొని తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మనకి చెక్క అనేది ఈవెన్గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈ విధంగా చేసుకోండి. చెక్క అనేది మరీ మందంగాను ఉండకూడదు, మరీ పల్చగాను ఉండకూడదు. మనం చెక్కలు మందంగా చేసుకున్నామంటే గట్టిగా వస్తాయండి. ఇలా 2 ముద్దలు పెట్టుకొని గిన్నెతో జస్ట్ ఫస్ట్ ప్రెస్ చేయండి. తర్వాత మొత్తం ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేయండి. చెక్కలు చక్కగా వస్తాయి. ఇలా మొత్తం చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క చెక్కని ఇందులో వేసుకోండి. వేసిన హాఫ్ సెకండ్లోనే చెక్క అనేది పైకి వచ్చేస్తుందండి. ఇలా బాండీలో ఎన్ని పడితే అన్నీ అందులో వేసుకోండి. వేసుకొని వెంటనే కూడా గరిటె పెట్టకండి. మొత్తం పైకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క చెక్కని టర్న్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం వేసిన తర్వాత వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ చాలా హీట్గా ఉండాలండి. ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్కి ఇలా ఎడ్జెస్ అన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. ఈ టైంలో ఉన్నప్పుడు తీసేసుకోవాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచకండి. జస్ట్ ఎడ్జెస్ మాత్రం లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు. తీసుకొని ఏదైనా బటర్ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. తెల్లగా ఉంటాయి, అలాగే కరకరలాడుతాయి, క్రిస్పీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలా ఉంటాయి. నేనైతే చిన్న చిన్న చెక్కలు చేశానండి. మీకు పెద్ద సైజు కావాలంటే ముద్దలు కొంచెం పెద్దగా తీసుకోండి. చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి డెఫినెట్గా నచ్చుతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఎంత క్రంచీగా ఉంటాయో ఒకసారి సౌండ్ చూడండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, కరకరలాడుతూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.